టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో ఫిబ్రవరి 6వ తారీఖు గురువారం. ఈరోజు నవమి రాత్రి 10:53 వరకు ఉంటుంది. కృత్తిక నక్షత్రం ఈరోజు రాత్రి 7:30 వరకు కూడా ఉంటుంది. ఇక ఈ రోజుని మాసిక కార్తికేయ అని చెప్పి కృత్తికా దీపం, అంటే కృత్తికా నక్షత్రం కాబట్టి కృత్తికా దీపం పెట్టడం అనేది కూడా కొంతమంది సంప్రదాయం. కనుక ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు విశేష శుభం అనేది, పైగా గురువారంతో వచ్చింది కాబట్టి మంచిది కూడా. ఇక ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ అనుకూలమైన స్థితి గోచరం అవుతుంది. ఏదైనా సరే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గృహ యోగాలకి సంబంధించిన విషయాల్లో కొంత ముందుకు వెళ్ళటం అనేది కూడా ఉండవచ్చు. ఇక ఇటు ప్రభుత్వ పథకాల ద్వారా అయితేనేమి, ఉద్యోగులు వారి యొక్క ఆర్థిక బలం రూపేణా ఏమి, ఏదైతే వీరి యొక్క వాంఛ ఉందో ఆ వాంఛని ఈరోజు వీరు నెరవేర్చుకోగలుగుతారు. తర్వాత వైద్య రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎక్కువ విస్తృతమైన లాభాలు గడించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక సంతానపరంగా కూడా అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు అన్ని విధాల ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు ఉపయోగపడే రీతిలో వెచ్చించగలుగుతారు. ఏదైనా ఇల్లులు కానీ స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. తర్వాత మనం ఏదైనా సరే అమ్మేయాలనుకునేవి కూడా ఈరోజు అమ్మేయాలనుకుంటే కనుక అవి ఫర్నిచర్ అవ్వచ్చు, వాహనాలు అవ్వచ్చు, ఇలా ఏవైనా సరే అమ్మే విషయాలకు కూడా ఈరోజు అనుకూలమైన స్థితి ఉంటుందని చెప్పవచ్చు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈరోజు ఎక్కువ రోహిణి నక్షత్రం వారికి అనుకూలతంగా ఉంటుంది. ఇంకా పెళ్ళికి కావాల్సిన వారికి మాత్రం మృగశిర నక్షత్రం వారికి, కృత్తిక నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేకూరుస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు ఖర్చులు అధికం అవుతాయి. తోడబుట్టిన వారితో ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు. కాకపోతే మీరు వ్యక్తిగతంగా ఏదైతే చేయాలనుకునే కార్యక్రమాలు ఉంటాయో వాటిని ధైర్య సాహసాలతో ముందుకు తీసుకెళ్ళటం అనేది కూడా ఉంటుంది. అయితే ఏదైనా సరే ముఖ్యమైన వ్యవహారాలు ఉంటే సాధ్యమైనంత వరకు కూడా మధ్యాహ్నం, అంటే ఈ రెండింటిలోపే ఎక్కువగా చేసుకున్నట్టయితే మరింత కొంత మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మీకు సూర్యుడికి సంబంధించిన ఆరాధన మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి అనుకూలమైన రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఇటు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ, రాజకీయ రంగ, సినీ రంగ, కళారంగ, ఏ రంగమైనా కూడా రంగరంగ వైభవంగానే ఈరోజు ఆనందకరంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఇక కంటికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. అమ్మగారు, నాన్నగారు వారి పరంగా కూడా ఏమైనా సరే అనుకోకుండా శుభవార్తలు, ముఖ్యంగా నాన్నగారి పరంగా ఏమైనా సరే శుభవార్తలు వినడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. సంతాన విషయంలో మాత్రం చిన్న చిన్న ఏవైనా సరే సమస్యలు రావచ్చు. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ అనుకూలమైన స్థితి కనిపిస్తుంది. గత 2 రోజులుగా ఏదైనా సరే మనం కొంత శారీరక శ్రమకు లోనైతే దాని నుంచి కొంత ముందుకు రావటం అనేది, ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ముఖ్యంగా ఈరోజు ఉత్తర నక్షత్రం వారికి, పుబ్బ నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలమైన స్థితి గోచరిస్తుంది. మకా నక్షత్రం వారు ఉద్యోగాల పరంగా కొంతవరకు ఏమైనా సరే చికాకులు ఎదురు పడవచ్చు. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో అనుకూలమైన స్థితి కనిపించినప్పటికీ కూడా
ఖర్చు కూడా అదే రీతిలో ఈరోజు ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ఈరోజు చాలా చక్కటి అనుకూలమైన స్థితి ఉంటుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు ఏవైనా సరే ఇబ్బందులు ఎదురవ్వడానికి, లేదా ఆయన ప్రవర్తన మనల్ని బాధ పెట్టడానికి ఈరోజు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. సంతానం ఏదైనా బయట ప్రాంతాలకి పంపించాలనుకుంటే సాధ్యమవుతుంది. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. తులారాశి వారికైతే గనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది ఎక్కువ శాతం విజయాన్ని ఇవ్వటం అనేది ఉన్నప్పటికీ కూడా క్రమంగా మధ్యాహ్నం 2 దాటిన తర్వాత నుంచి క్రమంగా మీ గోచారం కొంతవరకు బలహీనం అవుతుంది. కనుక ఏమైనా సరే ముఖ్యమైన వ్యవహారాలు ఉంటే మధ్యాహ్నం 2 లోపు చేసుకోవటం అనేది మంచిది. తర్వాత నుంచి కొంతవరకు ఆరోగ్య సమస్యలు, ఉద్యోగాల్లో కూడా ఏవైనా సరే కొంతవరకు ఒత్తిళ్లు పెరగటం, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి లాభాలు దగ్గర వచ్చి పొందలేకపోవటం, ఈ రకంగా కొంత మానసిక అశాంతి అనేది అయితే ఉంటుంది. తర్వాత మనకి అమ్మా నాన్నగారు పరంగా కూడా ఏమైనా సరే అనుకోని ఇబ్బందులు తలెత్తచ్చు. కనుక ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మీరు తలపెట్టిన ఏ పనులు అయినా సరే కొంతవరకు మేలు జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు కొత్త పదవులు పొందటం అనేది అయితే ఉంటుంది. అయితే మన యొక్క అనురాధ నక్షత్రం వారు మాత్రం ఏదైనా సరే ప్రభుత్వ రంగంలో ఉంటే ఏమైనా సరే నిందారోపణలకి లోనయ్యే పరిస్థితి ఉంది. కనుక అనురాధ నక్షత్రం వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం విపరీతమైన రాజయోగంగా ఈరోజు అయితే చెప్పవలసి ఉంటుంది. కొత్త వాటికి ఈరోజు ప్రయత్నాలు కొనసాగించడం అనేది మంచిది. ఈరోజు వీరికి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక గత కొద్ది రోజులతో పోలిస్తూ ఒకంత ఈరోజు ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. అదృష్టవశాత్తు అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్ళగలగటం అనేది, కొత్త అవకాశాన్ని పొదివిపుచ్చుకోవటం అనేది కూడా ఈరోజు సంప్రాప్తించవచ్చు. నాన్నగారి వైపు నుంచి మనకి రావాల్సినవి ఏమైనా ఉంటే ఈరోజు అనుకోకుండా వాటికి సంబంధించిన పరిస్థితులు కూడా కొంత ముందుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు ఎంతో కొంత అది ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్త అవసరం. తర్వాత మనం ఏదైతే సంతాన విషయాల్లో కొంత ముందుకెళ్ళాలని ఆశపడుతున్నామో అక్కడికి ఈరోజు ఏమైనా సరే చిన్న చిన్న ప్రతిబంధకాలు ఎదురయ్యే పరిస్థితి కూడా లేకపోలేదు. షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్కి ఈరోజు అనుకూలమైన స్థితి అయితే ఉండదు. కనుక వాటికి దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. వైద్య రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా గుండెకి సంబంధించిన, నేత్రకు సంబంధించిన వైద్యులకి ఈరోజు ఎక్కువ లాభాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. బయట వీరి యొక్క ప్రయత్నాల్లో అయితేనేమి, దైనందికంగా వీరు చేసే కార్యకలాపాల్లో కానీ పెద్దగా మార్పులు కానీ, పెద్దగా అననుకూలత కానీ అంటే ప్రతికూలత కానీ ఉండకుండానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. కానీ ఇంట్లో మాత్రం సమస్యలు ఇటు సంతాన పరంగా కావచ్చు, అమ్మ నాన్నగారి పరంగా కావచ్చు, తర్వాత తోడబుట్టిన వారి పరంగా కావచ్చు, ఇలా బంధుమిత్రుల ఆత్మీయుల వల్ల ఈరోజు ఏమైనా సరే కొంతవరకు సమస్యలు లేదా వారికి అనారోగ్యం, ఆ రకంగా చికాకులు ఎదురవటం అనేది ఉంటుంది. తర్వాత కొత్తగా పెళ్ళి అవ్వాలి అనుకునే వారికి కూడా ఈరోజు సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఏదో రకంగా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా శతభిష నక్షత్రం వారికి ఈ రకమైన సంకట స్థితి ఎక్కువ ఉంటుంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు లభిస్తాయి. తర్వాత ఇటు ప్రభుత్వ రంగంలో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఎక్కువ ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఇక భార్యాభర్తల మధ్య మాత్రం ఎప్పటిలాగానే చిన్న చిన్న విభేదాలు అయితే చోటు చేసుకుంటాయి. తర్వాత మీ తర్వాత పుట్టిన వాళ్ళు, వెంటనే పుట్టిన వాళ్ళు అలా ఎవరైనా ఉంటే కనుక వారితో ఈరోజు ఏమైనా సరే చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.